ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అద్దంకి నుండి విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ భారతదేశంలో ఒక ముఖ్యమైన రహదారి. ఈ ప్రాజెక్టులో భాగంగా అద్దంకి నుండి విజయవాడ వరకు ఉన్న 113 కిలోమీటర్ల పొడవైన మార్గం బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్‌గా పరిగణించబడుతుంది. అంటే ఇప్పటికే ఉన్న జాతీయ రహదారి NH-16ను విస్తరించి, అభివృద్ధి చేయడం. ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు పరిశీలిస్తే, ఈ రహదారి మొత్తం పొడవు 624 కిలోమీటర్లు. అద్దంకి నుండి విజయవాడ వరకు 113 కిలోమీటర్లు బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్. లైన్లు 4 నుండి 6. ప్రతి లైన్ వెడల్పు 3.75 మీటర్లు. ఈ రహదారి పైన గరిష్ట వేగం 120 కిలోమీటర్లు గం. ఈ ప్రాజెక్ట్ ఖర్చు 19,320 కోట్లు. నిర్మాణ స్థితి ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. పూర్తి తేదీ చేయాల్సిన సమయం 2026 లేదా 2027. ఈ గ్రీన్ఫీల్డ్ మార్గం వివరాలు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు నుండి ప్రారంభమై, కోడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడ వరకు సాగుతుంది. అద్దంకి వద్ద గ్రీన్ ఫీల్డ్ కొత్తగా నిర్మించబడిన సెక్షన్ ముగిసి, బ్రౌన్ ఫీల్డ్ ఇప్పటికే ఉన్న రహదారి అభివృద్ధి సెక్షన్ ప్రారంభమవుతుంది. ఈ రహదారి పూర్తి చేస్తే కలుగు ప్రయోజనాలు. ప్రయాణ సమయం తగ్గింపు. ప్రస్తుతం బెంగళూరు నుండి విజయవాడ వరకు ప్రయాణానికి సుమారు 12 గంటలు పడుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఈ సమయం 6 గంటలకు తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి. ఈ మార్గం ద్వారా గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లోని పరిశ్రమలకు బెంగళూరు విమానాశ్రయానికి వేగవంతమైన ప్రాప్యత లభిస్తుంది. ప్రాంతీయ కనెక్టివిటీ అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు వంటి పట్టణాలు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా మెరుగైన కనెక్టివిటీ పొందుతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అద్దంకి నుండి విజయవాడ వరకు ప్రయాణం మరింత సులభం, వేగవంతం మరియు సురక్షితంగా మారుతుంది. ప్రస్తుతానికి ఈ మార్గం నిర్మాణంలో ఉంది మరియు 2026 లేదా 2027 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ కామెంట్ నాకు పంపగలరు.